శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో, నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు. నిన్ను చీల్చినా నీ వెన్ను వణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో, నిలువెల్లా బలి చేసే కుట్రల కేంద్రాలు. నిన్ను చీల్చినా నీ వెన్ను వణుకదు, నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. అందరికీ నమస్కారం. నిన్న అనగా 26/11/2024 నవంబర్ 26వ తారీఖు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చిత్తూరు ఎడిషన్లో చిత్తూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన వార్త వచ్చింది. ఈ వార్తలో గమనించినట్లయితే సభ్యత్వ నమోదులో నగరి వెనుకబడింది అన్న ఒక మాట ఇక్కడ రాయడం జరిగింది. గత 24 సంవత్సరాలుగా నగరి తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం, శ్రేయస్సు కోసం సర్వకాల సర్వావస్థలందు నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడే తెలుగుదేశం శ్రామికులు ఎందరో ఉన్నా వారిలో అగ్రస్థానంలో నిలిచింది మా నగిరి మున్సిపాలిటీ 1వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 1983 నుంచి నగిరిలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న వ్యక్తులను 2009 నుంచి ఒక కుట్రపూరిత ఆలోచనతో పక్కన పెట్టి రాను వాళ్ళందరినీ తెరమనుగు చేసి అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే, అంటే రేషన్ బియ్యంను నల్లబజార్లో అమ్ముకునే రేషన్ బియ్యం దొంగల్ని, ఎర్రచందనాన్ని అమ్ముకునే ఎర్రచందనం స్మగ్లర్స్ని, సారాయి అమ్ముకునే సారాయి వ్యాపారుల్ని, గంజాయి అమ్ముకునే వాళ్ళని పార్టీలో చేర్చుకుని నగిరి తెలుగుదేశం పార్టీని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించి ఒక రకంగా నగిరి తెలుగుదేశం పార్టీని తెరమరుగు చేసే ప్రయత్నాలు అయితే జరిగింది. అతి ముఖ్యంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో, పార్టీ కోసం ఎవరైతే నిజాయితీగా శ్రమిస్తారో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలుగుదేశం పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని నాలాంటి చంద్రన్న భక్తులు, లతా లాంటి చంద్రన్న భక్తులు, 1వ వార్డు ఈ తెలుగు మహిళల లాంటి చంద్రన్న భక్తులు ఎంతో మంది ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి తమకు చెక్కబదిని చేసే వాళ్ళని చంకలో పెట్టించుకుని రాజకీయం చేసే దుస్థితి మా నగిరి నియోజకవర్గంలో జరిగింది. అతి ముఖ్యంగా నగిరి మున్సిపాలిటీలో జరిగింది అన్నది వాస్తవం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులో నగిరి వెనుకబడింది అంటే అందుకు ప్రధాన కారణం ఈ సభ్యత్వ నమోదు అనేది ఒక్కరు చేసే పని కాదు, ఇది సమిష్టి కృషి.
నగిరి మున్సిపాలిటీలోని 29 వార్డులు కానివ్వండి, నగిరి మండలంలోని గ్రామాలు కానివ్వండి, నగిరి నియోజకవర్గంలోని అటు వడమాలపేట, పుత్తూరు, నగిరి, విజయపురం, నిండ్ర ఈ మండలాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ బాధ్యత అప్పచెప్తే తప్ప ఇది సక్సెస్ కాని ఒక కార్యాన్ని నేను మాత్రమే సాధిస్తా, నన్ను మించిన యోధుడు లేడు, నన్ను మించిన వీరుడు లేడు, నన్ను మించిన సూర్యుడు లేడు అని చెప్పి చేతిలోకి తీసుకుంటే సభ్యత్వ నమోదులో నగిరిని అగ్రస్థానంలో తీసుకువెళ్ళాలనే ఆలోచనే లేకుండా ఇది మా కర్మ, ఇది మా తలరాత, మా వీధి అన్నట్టు ఒక పని చేస్తే వెనుకంజ కాకుండా ముందుకెళ్తుందా అండి? ఇప్పుడు కుప్పంలో కంచెల శ్రీకాంత్ గారు ఉన్నారు. దాదాపు 80,000 మందితో సభ్యత్వ నమోదు చేయించగలిగారు అంటే అది పార్టీ మీద, పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కంచెల శ్రీకాంత్ గారికి ఉన్న భక్తికి, గౌరవానికి, మర్యాదకు అది నిదర్శనం. అదేవిధంగా చిత్తూరులో కూడా సభ్యత్వ నమోదు చాలా చురుకుగా జరిగిందని ఇదే ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే గురజాల జగన్మోహన్ గారికి పార్టీ పట్ల, పార్టీ నాయకుడి పట్ల ఉన్న విధేయతకు అదొక మరొక రూపం. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి లాంటి సీనియర్ నాయకులు సైతం సభ్యత్వ నమోదులో ఎంత శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధ చూపించి పార్టీ పట్ల, పార్టీ నాయకుడి పట్ల విధేయత చూపడం వల్లనే పార్టీ సభ్యత్వం అంతగా పుంజుకుంది. వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు అని చెప్పడానికి ఈ పార్టీ సభ్యత్వ నమోదులో వాళ్ళు మొదటి 4 స్థానాలు సంపాదించుకోవడము నిదర్శనమైతే, కేవలం మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకొని, లోకేష్ అండ మాకుందని చెప్పుకుంటూ ఎన్నికల్లో జయించినంత మాత్రాన ప్రజల మనస్సు గెలవడం చాలా కష్టమని చెప్పడానికి ఈ పార్టీ సభ్యత్వ నమోదులో నగిరి వెనకబడటమే ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పొచ్చు. అక్టోబర్ 27వ తేదీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మా 1వ వార్డులో దిగ్విజయంగా చేసి 1వ వార్డులో 1000 మందికి పైగా ఖచ్చితంగా సభ్యత్వ నమోదు చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో నేను, లత, 1వ వార్డు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు యువత అందరూ కలిసి 27వ తారీఖున ఒక మంచి ప్రోగ్రాం చేశాము. ఆ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు ఆంధ్రజ్యోతి పత్రికలో మరియు ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. ముఖ్యంగా ఏమంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని 1వ వార్డులో, అదేవిధంగా ఆది ఆంధ్రవాడ గ్రామస్తులున్న 3వ వార్డులో ఉచితంగా చేస్తాము, ఎటువంటి రుసుము అవసరం లేదు, అందుకు సంబంధించిన డబ్బు పూర్తిగా మేమే కడతామని చెప్పి రామానుజం చలపతి అనే నేను, లత అనే 1వ వార్డు మాజీ కౌన్సిలరు బహిరంగంగా ప్రకటించి ఆ విషయం పత్రికలోకి వచ్చింది. అంటే సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి 1000 మందికి సభ్యత్వ నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి, అయ్యా మేము నీ కోసం, నీ పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే శ్రామికులం, మాకు మీ పార్టీ నుంచి ఏమీ వద్దు, మాకు ఎలాంటి లాభాలు వద్దు, ఏ విధమైన ఆకాంక్షలు మాకు లేవు, మాకు పదవులు వద్దు, ఏమీ వద్దు, మీరు బాగుంటే చాలు, పార్టీ బాగుంటే చాలు అని చెప్పాలని ఒక మంచి ఆలోచనతో మేము ఆ ప్రణాళికను రూపొందించాం. మీరు గమనిస్తే ఇక్కడ ఒక బ్యాంక్ చలాన్ ఉంది. అది 2016లో 60,000 రూపాయలను నా సొంత డబ్బును తెలుగుదేశం పార్టీ అకౌంట్లో నేను జమ చేసి 660 మందికి నేను సభ్యత్వం తీసుకున్నాను. ఆ 660 మందికి సభ్యత్వం తీసుకున్న దానికి నిదర్శనము ఇక్కడ ఉండే సభ్యత్వం కార్డులే. ఈ కార్డులే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ తర్వాత 2019 సందర్భంలో సభ్యత్వం నమోదులో మమ్మల్ని పక్కకు పెట్టారు. మేము అంత ఆసక్తి కూడా చూపకపోవడం అనేది నిజం. అప్పుడు మాకు ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే మేము సభ్యత్వాన్ని తీసుకోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న భక్తి, విశ్వాసంతో, మర్యాద, గౌరవంతో ఈ సభ్యత్వ నమోదును చేసి విజయవంతంగా నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు సంపాదించాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకొని ఈ నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 1వ వార్డులో ఇంటింటికి వెళ్ళి
ప్రతి ఇంటిలోనూ ఉచితంగా సభ్యత్వం నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారికి వివరాలు సబ్మిట్ చేయాలని మేము అనుకునేది మా ప్రణాళికలో ఒక భాగం. కానీ ఈ మధ్యలోనే అంటే ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ వీళ్ళు ఉచితంగా సభ్యత్వం నమోదు చేసేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు వచ్చేస్తుందేమో, చలపతిని సభాషని మెచ్చుకుంటాడేమో, లతాని భలే లత భలే చేస్తాం అనుకుంటా అని అనేస్తారేమో, తెలుగు మహిళలు మెచ్చుకుంటారేమో అనే కుళ్ళు కుతంత్రమో నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ ముసుగులో అడ్డమైన అవినీతి అక్రమ వ్యాపారాలు చేసే కొంతమంది అండతో బలవంతంగా వార్డులోకి వచ్చి కనీసం ఇప్పుడు మేము చెప్పాం, పేపర్కు న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి నిదర్శనం ఇదే, పేపర్లో వచ్చింది, ఈనాడులోనే వచ్చింది, ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఒక టైం అనుకున్నాం, ఈ టైంలో సభ్యత్వం నమోదు చేయాలి అని. సరే వీళ్ళే నిజంగానే మంచోళ్ళు, అంత కుళ్ళు కుతంత్రాలు లేవు. వీళ్ళు చాలా హరిశ్చంద్రుడికి పక్కింటోళ్ళు, ధర్మరాజుకి చిన్నాన్న పెదనాన్న బిడ్డలైతే 1వ వార్డుని కొన్ని సంవత్సరాలుగా పర్యవేక్షిస్తున్న నాకు కానీ, లేదా 1వ వార్డు మాజీ కౌన్సిలర్ అయిన లత కాకు కానీ, అమ్మ మీరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేస్తారా చెయ్యరా? ఎందుకంటే అక్టోబర్ 27వ తేదీ స్టార్ట్ అయింది, ఇంతవరకు 1వ వార్డులో నమోదు కాలేదు. మీరు చేస్తారా చెయ్యరా? మీరు చెయ్యకపోతే మేము చేస్తామని చెప్పి ఒక మాట చెప్పి చేసినా కూడా మేము ఇంత బాధపడేవాళ్ళం కాదు, ఆవేశపడేవాళ్ళం కాదు. ఇటువంటి సమాచారం లేకుండా మీరేంది చేసేది, మేము చేస్తామని అంటే మేము ఉచితంగా చేస్తామన్నాం. ఎవరి దగ్గర డబ్బులు దొబ్బేస్తామని మేము అనలా. నా సొంత డబ్బు, నేను సినిమా రంగంలో సంపాదించే డబ్బులో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 1000 మందికి అంటే దాదాపు సుమారు 1500 వరకు ఓటర్లు ఉంటే 1000 మందికి సభ్యత్వం నమోదు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో మేము ముందుకు సాగుతా ఉంటే, ఒక పాలులో నిమ్మ చుక్క వేసి చెడిపినట్లు ఆ కార్యాన్ని చెడపాలన్న ఒక చెడు ఆలోచనతో పలికిమాలని వార్డులో పంపించి వార్డుల్లో బలవంతంగా సభ్యత్వ నమోదుకి పూనుకోవడం ఎంతవరకు న్యాయమని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీకేం పోయే కాలం రా, ఎందుకురా ఇట్లాంటి వెధవ పనులు చేస్తారు మీరు? మమ్మల్ని వదిలేండిరా, మేము పార్టీ కోసం కష్టపడేవాళ్ళం రా, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం రా, చంద్రబాబు నాయుడిని గుండెల్లో పెట్టుకుని ప్రేమించేవాళ్ళం రా. మీలాగా పార్టీ ముసుగులో అడ్డమైన ఏదో పనులు మేము చెయ్యంరా, అవినీతి అక్రమ వ్యాపారాలు మేము చెయ్యంరా. కనీసం మేము పదవి ఆశించలేదురా. ఏ రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు వస్తే 150 మందితో వెళ్ళామా, స్వాగతం చెప్పామా, ఏం సార్ బాగున్నారా అడిగి వస్తామే తప్ప మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలి, మాకు సారాయి దుకాణం కావాలి, బ్రాందీ షాపు కావాలి, రేషన్ షాపు కావాలి, నా తాడు కావాలి, నా తగడా కావాలి, నా ఏమో తాడు తెంచాలి, నా ఏమో కర్మాంతరం చేయాలని మేము అడగలేదు రీ. నిస్వార్థంగా కష్టపడుతున్నాం, ఈ రోజు వరకు కూడా కష్టపడుతున్నాం. చూడండి రా, పసుపు షర్ట్ వేసుకున్నాము, సభ్యత్వ నమోదు కార్డు మెడలో వేసుకున్నాము, తెలుగుదేశం పార్టీ అని చెప్పే ఎంబ్లాన్ని మేము శరీరానికి తగిలించి తిరుగుతున్నాము. ఇంత చేస్తూ ఉంటే మా మీద ఎందుకు పడి చేస్తారా? మీ సావు గట్ట, మీ పాడగట్ట, మీకు దినాలు పెట్ట ఏం పోయే కాలం రా మీకు? మీరు సంపాదించుకోండి రా, మమ్మల్ని మా జోలికి రావద్దురా, దయచేసి మా వార్డులోకి రావద్దండి. మా వార్డులో ఎందుకు వచ్చి మీ పాడ కడతా ఉన్నారు, మీ కర్మాంతరాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? నగిరి తెలుగుదేశంలో 1వ వార్డులో తెలుగుదేశం పార్టీ కంచుకోట అనేది అందరికీ తెలుసు. మీ దరిద్ర పనులతో ఎందుకు ఆ వార్డులోని పార్టీని ఎందుకు చెదరగొడుతున్నారు? ఎందుకు ఇట్లాంటి ఏదో పనులు చేస్తున్నారని నేను బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను. ఇది చివరి హెచ్చరిక. ఇక మీదట పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో 1వ వార్డులో కానీ 3వ వార్డులో జరగాలి. లేకుండా అడ్డదిడ్డమైన విధానాల్లో కన్నా జరిగితే నేను, మాజీ కౌన్సిలర్ లత, నా తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు యువత అందరూ కలిసి అమరావతి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేసి మా కష్టాన్ని మా దేవుడు చంద్రబాబు నాయుడుకి చెప్పవలసి వస్తుందని, ఆయన ద్వారానే మీ తోకలు కట్ చేసి చుట్టూ లోపల పెట్టాల్సి జరుగుతుందని ఈ వీడియో ద్వారా నేను మీకు హెచ్చరిస్తున్నాను. రెండవది, ఎప్పుడు ఇంకోటి నేను ఎందుకు అంటున్నానంటే, పార్టీ ముసుగులో మేము ఎట్లాంటి వెధవ పనులు చేయడం లేదు అనే దానికి నిదర్శనం ఉంది. ఇప్పుడు ఈ విమర్శ నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ చలపతి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు అన్న ఒక తప్పుడు ప్రచారాన్ని మీరు ఎప్పుడో మొదలు పెట్టారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీని ఎందుకు విమర్శించాలి? నేను వేరే పార్టీకి వెళ్తా. విమర్శించేంత
పరిజ్ఞానం, విమర్శించేంత ధైర్యం, విమర్శించేంత తెగువ నాకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూనే తెలుగుదేశాన్ని విమర్శించక్కర్లేదే. వేరే పార్టీకి వెళ్తాను, వేరే పార్టీకి వెళ్ళి నేను విమర్శిస్తే మీ 7 జన్మాలు, మీ 7 తరాలు ఎత్తాలి నాకు సమాధానం చెప్పడానికి. 2009లో చివరిసారిగా రోజాని చూశాను నేను ఎయిర్పోర్ట్లో. ఇది కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. 2009లో నేను సింహ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో కలిశాము తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కానీ లతా కానీ ఏ రోజు రోజాని కలవలేదు. నగిరి తెలుగుదేశంలో చాలా మంది ఆ అమ్మాయిని కలిశారు. ఆ అమ్మాయి ద్వారా చాలా లాభాలు పొందారు. ఆ అమ్మాయి ద్వారా ఆర్థిక లావాదేవీలు పొందారు. కదలని వస్తువు లాభాలు పొంది ఎన్నెన్నో చేస్తుండొచ్చు. కానీ నేను లత మాత్రం రోజాని ఇంతవరకు కలవలేదు. కలిసే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వేరే పార్టీ, మేము చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇది వచ్చి ఈనాడు అక్టోబర్ 21, 2024 అంటే పోయిన నెల ఈనాడులో వచ్చిన ఒక వార్త. ఏమని వచ్చింది? రేషన్ బియ్యం మాయంలో సూత్రధారులు ఎవరు? ఆద్యంతం అనుమానాలే అని రాశారు. ఇక్కడ ఇంకొకటి రాస్తూ ఏం రాశారంటే, గత ప్రభుత్వ హయాంలో నగరి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా బహిరంగంగానే సాగింది. గత ప్రభుత్వ హయాంలో అంటే ఇప్పుడు రాసింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన జరుగుతున్న ఇప్పుడు గత నెల రాస్తూ ఒక వాక్యాన్ని రాశారు ఇక్కడ ఈనాడు దినపత్రికలో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరికి చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అతడికి ఇటీవల పుత్తూరు గోదాం నుంచి నేరుగా 2 లారీల బియ్యం వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వార్తను ఆధారంగా చేసుకుని నేను నగిరి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్లకు, నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడికి నగిరిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టవలసిన ఎంఆర్ఓ గారికి ఒకటే నాది ప్రశ్న. ఈనాడు దినపత్రిక వాళ్లకు తెలిసిన ఆ వ్యక్తి మీకు తెలియదా? అతను ఎవరో మీకు నిజంగా తెలియదా? తెలియదని చెప్పి కాణిపాకంలో వచ్చి సత్యం చేస్తారా? మీకు తెలిసి తెలియకుండా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ముసుగులో మీరు అక్రమ అవినీతి వ్యాపారస్తులను సపోర్ట్ చేస్తున్నట్లే కదా. కాదని అంటారా? రేపు తెల్లారికి రండి, ఎవరు ఇది అబద్ధము అంటే ఈనాడు వారిలో రాసింది అబద్ధం అని చెప్పేవాళ్ళు, అయ్యోయ్యో మాకే పాపం తెలియదు, మాకు కాపురం అంటే ఏమే తెలియదు, నాకు 4 బిడ్డలే అని ఎవరో ఒక అమ్మ అందంట. అట్ట అమ్మలు బొమ్మలు అయ్యలు గుయ్యలు అంతా మొత్తం కాణిపాక గుడికి రండి, సత్యం చేయండి, నేను ఈ విమర్శలు మానేస్తాను. ఇది ఈనాడు దినపత్రిక. సభ్యత్వ నమోదులో నగిరి వెనుకంజ వేసిందని రాసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ గమనించాలి. నగిరిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది అని పుంకాలుగా వారానికి ఒకసారి, నెలకొకసారి వార్తలు రాసే ఈనాడు దినపత్రిక కానివ్వండి, నగిరిలో సభ్యత్వ నమోదులో వెనుకంజ వేసిందని రాసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక అనేవి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటివి. ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీ గుండెకాయలో సగభాగం అయితే ఆంధ్రజ్యోతి మరొక సగభాగం. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి నగిరి తెలుగుదేశం పార్టీని గురించి, నగిరి తెలుగుదేశం ముసుగులో కొంతమంది చేస్తున్న అవినీతి అక్రమ వ్యాపారాల గురించి వ్రాయగలుగుతుందంటే ఎందుకు రాస్తున్నారు స్వామి? ఒకసారి ఆలోచించండి స్వామి ఆలోచించండి. ఎంతసేపు చలపతి తెలుగుదేశం పార్టీలో ఉంటాడో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు, తెలుగుదేశం పార్టీలో ఉంటాడో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. ముండమప్పులరా, ఇది విమర్శ కాదురా, వాస్తవంరా. ఒక పార్టీ కోసం, పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కోసం నిస్వార్థంగా మా రక్తాన్ని దారపోస్తుంటే, తెలుగుదేశం పార్టీ మా కళ్ళ ముందు సర్వనాశనం అయిపోతుంటే అది బాధరా. నా నోట్లో బూతులు వచ్చేస్తాయిరా, అది బాధరా, విమర్శ కాదురా. ముండమొప్పులరా, విమర్శకి బాధకి వ్యత్యాసం తెలుసుకుంటారా. ఇప్పుడు ఈనాడుకి ఏర్రా? ఈనాడు ఎందుకు రాసింది మరి? నగిరిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని చెప్పి 1/2 పేజీ ఎందుకు రాసింది?
ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో నగిరి వెనకబడిందని ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది? చంద్రబాబు నాయుడు కోట్లు లంచం ఇవ్వలేదనా ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి? కాదరా ముండమోపలరా. ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు తెలుగుదేశం పార్టీకి ఎంత పెట్టని గోడలుగా, రక్షణ కవచాలుగా పనిచేస్తాయో లోకమందరి ప్రపంచానికి అందరికీ తెలుసురా. అట్లాంటి పత్రికలు ఈరోజు వ్యతిరేకంగా రాస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, ఆయన జీవిత కాలంతో ముఖ్యమంత్రిగా పనిచేయాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగుండాలనే ఒక మంచి ఆలోచన తప్ప మీలాగా ఏ ఎండకా గొడుగు పట్టి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి జై కొట్టి ఏ పార్టీ ఎమ్మెల్యే వస్తే ఆ పార్టీ ముడ్డి వెనక తిరిగే ముండపప్పులు కాదురా. ఈనాడులో పనిచేసేవాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి కూడా పనిచేసేవాళ్ళు కానీ, ఈనాడు ఓనర్ కానీ, ఆంధ్రజ్యోతి ఓనర్ కానీ. అదేవిధంగా చలపతి విమర్శిస్తున్నాడు అంటే దాంట్లో సత్యం ఉంటేనే నేను విమర్శిస్తా. నేను అనవసరంగా ఎవరిని విమర్శించను. సభ్యత్వ నమోదు ఎందుకు వెనకబడింది? గడిచిన ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీని వచ్చిందని డబ్బా కొట్టుకున్నారు కదా. ఆ 40,000 ఓట్ల మెజారిటీలో వచ్చిన వాళ్ళు సభ్యత్వం తీసుకున్న ఈ రోజుకి 40,000 సభ్యత్వాలు రావాలి. 20,000 ఎందుకు నిలిచిపోయింది? మరి నగర నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉంటే దాంట్లో ఒక 50,000 మంది వైసీపీ మద్దతుదారులు అనుకుంటే మిగిలిన 1.5 లక్షలో 1,00,000 మంది కూడా సభ్యత్వ నమోదు చేసుకోలేదు అంటే దానికి ఆలోచించండి రా. ఎందుకు చేసుకోలేదో సొంత డబ్బులు పెట్టి మేం చేస్తాంరా ముర్రు అంటే మా వార్డుల్లోకి వచ్చి కూసేగాడిద మేసేగాడిదని చెడిపింది అన్నట్లు, కొత్త ఎందుకు పుట్టామంటే చక్కగా ఉండేవాళ్ళని ఎక్కిరించని పుట్టినానన్నట్లు పనిచేసే వాళ్ళని మమ్మల్ని కూడా వెనకబెట్టి వద్దు ఈ పార్టీ వద్దు ఈ పనులు వద్దు అనుకునేలాగా ఎందుకురా తయారు చేస్తున్నారు? దీనివల్ల ఏమిరా లాభం? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చనిపోయి చివరి క్షణం వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు, వాళ్ళు పార్టీ మారరు. అదేవిధంగా రామానంద చలపతి అని నేను, లతా ఉమాపతి అనే అమ్మాయి మా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండేది, ఒక 5 సంవత్సరాలు వైసీపీలో ఉండేది, ఒక 2 సంవత్సరాలు బీజేపీలో ఉండేది, ఇంకొక 4 రోజులు జనసేనలో ఉండేది, మళ్ళా తిరిగి తెలుగుదేశానికి వచ్చేది. ఇట్ట ఎర్రిపు పనులు మాకు చేత కాదు. అందుకే ఇంత ఆవేశం. రానున్నది మున్సిపల్ ఎన్నికలు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తు పెట్టుకోండి. నగిరి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికే, నగిరి తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్న కొన్ని దుష్ట శక్తులు, ఇట్లాంటి పిశాసులు, ఇట్లాంటి దెయ్యాలు, ఇట్లాంటి సైతాన్లు పార్టీని నాశనం చేస్తున్నాయి. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవ్వరూ ఈరోజు పార్టీలో లేరు. వాళ్ళలో కొందరు చనిపోయినా కొందరు ఈ రోజు వరకు భూమి మీదే ఉన్నారు. 1997 నుంచి పార్టీ జెండాని భుజం మీద మోసి చంద్రబాబు నాయుడిని గుండెల్లో మోసి నేను లత ఈ రోజు వరకు మేము ఇక్కడే ఉన్నాం. కానీ మేమందరం ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు? మా పేర్లు ఎందుకు వినిపించడం లేదు? మేము పదవులు అడిగామా? మిమ్మల్ని పైసలు అడిగామా? లేకపోతే ఎక్కడైనా వాటాలు అడిగామా? సారాయి దుకాణాలు అడిగామా? బ్రాందీ షాపులు అడిగామా? ఎర్రచందనం అమ్ముకుంటానమ్మన్నామా? గంజాయి అమ్ముకుంటానన్నామా? లేదు. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అంటున్నాం. అదేనా మేము చేసిన పాపం? అందుకైనా మమ్మల్ని పక్కన పెడుతున్నారా? అందుకైనా మాకు గుర్తింపు ఇవ్వడం లేదు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. పార్టీ కోసం జెండా మోసి పార్టీ అధినాయకుడైన చంద్రబాబు గారిని గుండెల్లో మోసే కార్యకర్తల యొక్క ఆవేదనాన్ని మీరు దయచేసి తెలుసుకోండి. ఇది ఒక్క నగర నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంటుంది. పార్టీకి ఎలక్షన్ ముందు కార్యకర్తలని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తలు పక్కన పెట్టాడు ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రెండవది, ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో మంది రామానుజం చలపతులు, ఎంతో మంది లతాలు ఉంటారు. దయచేసి మా ఆవేదన వినండి. మేము ఏం చెప్తామో వినండి. రోజులో ఒక 10 నిమిషాలు మమ్మల్ని పిలుచుకొని మాట్లాడండి. ఎందుకు మీకు ఇంత బాధ, ఎందుకు మీ ఆవేదన అడగండి. మా మనసులోని బాధలు చెప్తాం, మీకు వాస్తవాలు తెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈరోజు నేనున్నా, నాకు 50 దాటింది, ఇంకొన్ని రోజులు ఉంటా. నేను సస్తా, లతా సస్తుంది, అందరికీ చావస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ బతుకుండాలి, చంద్రబాబు నాయుడు బతుకుండాలి. చంద్రబాబు నాయుడు చనిపోయేంత వరకు ముఖ్యమంత్రిగానే ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న మా వేదన, ఆవేదన, మా ఆక్రందన, మా అరుపుల్లోని నిజం సత్యాన్ని గ్రహించి నగిరి తెలుగుదేశం పార్టీలో
పార్టీ ముసుగులో ఉండి పార్టీకి చెడ్డ పేరు తెచ్చి పార్టీ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారి కీర్తి ప్రతిష్టలు మసక తెచ్చే వెధవలు ఎవరో, పోరంబోకులు ఎవరో, దుష్ట శక్తులు ఎవరో దయచేసి గుర్తించి పార్టీ కోసం ప్రాణం ఇచ్చి తెలుగుదేశం పార్టీని భుజం మీద చంద్రబాబు నాయుడిని గుండెల్లో మోసే నాలాంటి వాళ్లను, లతా లాంటి వాళ్లను, తెలుగుదేశం మహిళలను, తమ్ముళ్లను, యువతను కాపాడుకుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తుతో ఆచంద్ర తార్కాణంగా ఉంటుంది. లేకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నగిరిలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను బట్టి నగిరిలో తెలుగుదేశం పార్టీ యొక్క బలమేమిటో మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏనాడు పార్టీ పదవి ఆశించని, ఏనాడు పార్టీ నుండి ఒక్క రూపాయి ఆశించని, ఏనాడు పార్టీ నుండి ఎటువంటి లాభాన్ని ఆశించని, పార్టీ కోసం 24 సంవత్సరాలుగా జెండా మోస్తూ జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం అని చెప్పుకుని తిరిగే మాలాంటి వాళ్ళని గుర్తించండి సార్. చంద్రన్న దయచేసి గుర్తించు. నువ్వెక్కడో ఉంటావు, లోకేష్ ఎక్కడో ఉంటాడు. మాలాంటి వాళ్ళు ఎలా కలవాలి మిమ్మల్ని? మా గుండెల్లో ఆవేదన ఎలా చెప్పాలి? మీకు చెప్పే దారి ఉంటుందా? మిమ్మల్ని కలవనిస్తారా? చలపతి తెలుగుదేశం పార్టీలోని వ్యతిరేకంగా మాట్లాడతాడంటే ఈరోజు ఈనాడు మాట్లాడుతోంది, ఆంధ్రజ్యోతి మాట్లాడుతోంది. ఎందుకు మాట్లాడుతోంది? మీరు కోట్లు ఇవ్వలేదనా? లేకపోతే మీరు రాష్ట్రంలోని వ్యాపారస్తుల్లో ఈనాడుకు ఆంధ్రజ్యోతికి భాగస్వామి ఇవ్వలేదనా? లేకపోతే ఈనాడు ఎండికి, ఆంధ్రజ్యోతి ఎండికి కీలకమైన పదవులు ఇవ్వలేదనా? కాదు, తెలుగుదేశం పార్టీ బాగుండాలి, మీరు బాగుండాలన్నది వాళ్ళ ఆలోచన, మా ఆలోచన. దయచేసి దీన్ని అర్థం చేసుకొని నగరి తెలుగుదేశం పార్టీలో 1983 నుంచి ఉండే నాయకులు ఎందుకు ఇప్పుడు పార్టీలో లేకుండా పోయారో, వాళ్ళ పేర్లు ఎందుకు పార్టీలో వినిపించడం లేదో, వాళ్ళ ఫోటోలు ఏ పేపర్ ప్రకటనలోను, ఏ బ్యానర్లోను ఎక్కడ ఎందుకు కనిపించడం లేదో దయచేసి పూర్తి సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో నగిరి తెలుగుదేశం పార్టీ మనగలుగుతుంది, చిరునామా ఉంటుంది, లేకపోతే గల్లంతో అవుతుంది. చంద్రన్న 24 సంవత్సరాలుగా జెండా మోస్తున్నా, 15 సంవత్సరాలుగా లతా జెండా మోస్తుంది, 15 సంవత్సరాలు తెలుగు మహిళలు జెండా మోస్తున్నారు. మీరు జిల్లాకి ఎప్పుడొచ్చినా వచ్చి కలుస్తున్నాం, ఒక బొకే ఇస్తున్నాం. ఏం చంద్రన్న బాగుండారా? బాగున్నాం, అంతటితోనే నిలుపుకున్నామే తప్ప ఏ రోజు ఏమి ఆశించలేదు చంద్రన్న. కాబట్టి నిస్వార్థ హనుమంతుడు లాంటి వాళ్ళు, శ్రీరాముడి నుంచి ఏమి ఆశించని హనుమంతుడు సమానం మేము. మా కష్టాన్ని ఆలోచించండి, మా కష్టాన్ని విచారించండి, మా మనసులో బాధను తెలుసుకోండి. ఇది దయచేసి నా విన్నపం, ఇది చివరి విన్నపం. వింటే పార్టీ బాగుపడుతుంది, వినకుండా ఉంటే రాబోయే రోజుల్లో నగిరిలో తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంతు కావడం తథ్యం తథ్యం తథ్యం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, నగరి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీ యొక్క ఉనికిని ఖండాంతరాలకు వరకు వ్యాపించాలని నేను ఎంతో ఆశపడ్డాను. తెలుగుదేశం పార్టీ నిస్వార్థ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ వీర సైనికుడు, చంద్రన్న భక్తుడైన నా వంటి వాళ్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే రేషన్ బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకోవడానికి, ఎర్రచందనాన్ని డోర్ వెనక నుంచి అమ్ముకోవడానికి, గంజాయి అమ్ముకోవడానికి, సారాయి అమ్ముకోవడానికి నేను అడ్డం పడతాననే నన్ను పక్కకు పెట్టి అధ్యక్ష పదవి ఇవ్వకుండా చేశారు. అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నాకేమీ లేదు చంద్రన్న, నా బతుకు నాకుంది, నేను సినిమాల్లో బాగా సంపాదించుకుంటున్నాను, నాకు ఉండడానికి నీడ ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టడానికి గుడ్డు ఉంది, నాకు పార్టీతో ఏం అవసరం లేదు. లతా పరిస్థితి కూడా అంతే. అమ్మాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడుతున్నది. నా తెలుగు మహిళలందరూ కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పెట్టుకున్నారే తప్ప పార్టీ నుంచి ఏమీ లాభపడలేదు చంద్రన్న. దయచేసి ఆలోచించండి. నా ఇంతసేపు నేను మాట్లాడిన మాటల్లో ఆవేదన గుర్తించండి. ఉచితంగా సభ్యత్వం చేస్తాను అంటే పనికి మాలిన ఎదవులు పొరంబోకులు 1వ వార్డులోకి వచ్చి ఆ సభ్యత్వం చేసుకునే విధానాన్ని ఎందుకు కదిలించారో దయచేసి ప్రశ్నించండి. దయచేసి నా మాటల్లో వాస్తవాన్ని గ్రహించండి. Lokesh, please try to know what is the reason why the people enter into my ward. I already announced through the paper and through the media and through the social media that I am going to take the responsibility of membership with my own money, what I earn. I clearly told and clearly expressed and I clearly announced that I am going to take
the responsibility of the membership in first ward that I pay my own money for the membership. Even then, I don't know why the people enter into my ward, they collapse everything, they disturb everything. Their intention, they want to ruin Telugudesam party in Nagari. That is the main reason why the 20,000 people only get the membership of Telugudesam party. For your kind information, there are 2 lakh people, more than 2 lakh people as voters in Nagari constituency. But only as per the Andhra Jyoti news, till today, only 20,000 plus people are taking the membership. What about the remain 1,80,000 people? Why they don't take the membership of Telugudesam party? Do you think? I hope that people may post that Ramanujam Chellapathy is doing activities which is against Telugudesam party, which is make loss to the Telugudesam party. But never, it's not. It should not. I am the devotee of Nara Chandrababu Naidu garu. I am just like Hanuman, who take care about Sri Rama. In my view, Sri Rama is the Chandrababu Naidu. So you are well educated, you are an English person. That's why only I explain all these things in English. Even though I don't studied in English medium, I just studied in Telugu medium only. Many times I try to take the photograph with you, but every time you said no problem. The only reason I am the devotee of Chandrababu Naidu garu, I am the hard worker of Telugudesam party. So no loss to me. Loss is to you only. Loss is to your party only. Sorry to say this. Why? Because you should recognize who are the real party workers, who are the true party workers in Nagari Telugudesam. Try to make an inquiry, try to get the proper information, try to get the genuine information which belongs to Nagari Telugudesam party. Then you know who are the true workers, who are the true lovers, who are the dedicated workers, who are the devotees of Chandrababu Naidu and Telugudesam party. Sorry to say this. Hope you take proper action against this. Jai Telugudesam, Jai Jai Chandranna, Jai Chandranna, Jai Chandranna, Jai Chandranna, Jai Chandranna, Jai Chandranna. Jai Chandranna.